ఈ వీడియోని మీరు ఓపెన్ చేసి చూస్తున్నారంటే జేఈ మెయిన్స్ 2026 క్రాక్ చేయాలని అనుకుంటున్నారని నాకు అర్థమవుతుంది. నేను మీకు హెల్ప్ చేస్తాను. ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేసిన జేఈ మెయిన్స్ జాన్ అటెంప్ట్ లో ఈజీగా క్రాక్ చేసే విధంగా ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకుని వచ్చాను. ఈ టైం టేబుల్ ని నేను ఏదో నార్మల్ గా ప్రిపేర్ చేయలేదు. చాలా మంది ఐఐటియన్స్ అండ్ నాకు తెలిసిన టాప్ లెక్చరర్స్ ని కలిసి వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని అందరం కలిసి ప్రిపేర్ చేసాం. ఇది నేను మీకు చెప్పే ముందు మీరు చేయాల్సింది ఒక్కటే, ఈ వీడియోని స్కిప్ చేయకుండా 2x లో పెట్టుకుని అయినా లాస్ట్ వరకు చూసేయండి. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఇంకెలాంటి వీడియోస్ ఓపెన్ చేసి చూడాల్సిన అవసరమే లేదు. వీలైనంత వరకు మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను. మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఈ ఛానల్లో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కోసం మాత్రమే కాంటెంట్ పెడతాం. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. మనకి నెక్స్ట్ 5 months టైం ఉంది, ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు. ఈ 5 months లోనే సిలబస్ కంప్లీట్ చేయాలి, రివిజన్ చేయాలి, క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, మాక్ టెస్టులు రాయాలి. టైం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. టైం తగినట్టు సాలిడ్ గా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు మంత్ వైజ్ డివైడ్ చేసి చెప్తాను. టు స్టార్ట్ ఆఫ్ విత్ ఆగస్ట్ మంత్ లో మనం ఫౌండేషన్ ని స్ట్రాంగ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి మ్యాథ్స్ లో బేసిక్ మ్యాథ్స్ లైక్ లాగరిథమ్స్, ఇన్ఈక్వాలిటీస్, సీక్వెన్స్ అండ్ సిరీస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అండ్ ఐడెంటిటీస్, ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్, వీటిని ఈ ఆగస్ట్ మంత్ లో కంప్లీట్ చేసుకునేలా మీరు ప్లాన్ చేసుకోండి. అంతేకాకుండా ఫిజిక్స్ నుంచి కైనమాటిక్స్, 1D 2D మోషన్, లా ఆఫ్ మోషన్, వర్క్, పవర్, ఎనర్జీ, సిస్టమ్స్ ఆఫ్ పార్టికల్స్, రొటేషనల్ మోషన్ ని కవర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కెమిస్ట్రీ చూసుకుంటే బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ, అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్, కెమికల్ థర్మోడైనమిక్స్ లాంటి చాప్టర్స్ ని ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ మనం సెప్టెంబర్ మంత్ చూసుకున్నట్టయితే సెప్టెంబర్ మంత్ లో మనం మొమెంటమ్ ని బిల్డ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకు మ్యాథ్స్ నుంచి బైనామినల్ థియరం, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, కాంప్లెక్స్ నెంబర్స్, స్ట్రైట్ లైన్స్, సర్కిల్స్, దాంతోపాటు ఫిజిక్స్ లో గ్రావిటేషన్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, ఆసిలేషన్స్ అండ్ వేవ్స్, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, థర్మల్ ప్రాపర్టీస్, థర్మోడైనమిక్స్, వీటన్నిటిని కూడా మీరు కంప్లీట్ చేసుకోవాలి. సో ఈ చాప్టర్స్ అన్నిటిని మీరు సెప్టెంబర్ మంత్ లోనే కంప్లీట్ చేయగలిగితే ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ మంత్ కంప్లీట్ అయ్యేసరికి మీకు ఒక స్ట్రాంగ్ మొమెంటం అనేది బిల్డ్ అవుతుంది. తర్వాత మనకి అక్టోబర్ మంత్ లో వెళ్తాం. అక్టోబర్ మంత్ లో మనం మెయిన్ గా చూసుకోవాల్సింది ఏంటంటే కోర్ కాన్సెప్ట్స్ అన్నమాట. కోర్ కాన్సెప్ట్స్ లో ఇప్పుడు మ్యాథ్స్ నుంచి చూసుకుంటే ఫంక్షన్స్, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, డిఫరెన్షియేషన్, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, మెథడ్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్, అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ అయితే మీరు చూసుకోవాలి. అలానే ఫిజిక్స్ నుంచి కరెంట్, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్, కెపాసిటెన్స్, మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం అయితే మీరు చూసుకోవాలి. అలానే కెమిస్ట్రీ నుంచి మనకి కెమికల్ కైనెటిక్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఐసోమెరిజం అయితే చూసుకోవాలి. సో ఈ చాప్టర్స్ అన్ని మీరు అక్టోబర్ మంత్ లో కంప్లీట్ చేసుకుంటే మీరు కోర్ కాన్సెప్ట్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి. నెక్స్ట్ మనకున్న నవంబర్ మంత్ లో మనం ఓన్లీ అడ్వాన్స్డ్ టాపిక్స్ పైన కవర్ చేసుకోవాలి. మ్యాథ్స్ లో మనకి ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్స్, డెఫినిట్ ఇంటిగ్రేషన్స్, ఏరియా అండర్ కర్వ్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అయితే ఉన్నాయి. అలానే ఫిజిక్స్ నుంచి మనకి మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్, ఆల్టర్నేటింగ్ కరెంట్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అయితే ఉంటాయి. అలానే కెమిస్ట్రీ నుంచి మనకి హైడ్రోకార్బన్స్, హాలో ఆల్కెనీస్, హాలో అరెనీస్, ఆల్కహాల్స్, ఫినాల్స్ అండ్ ఈథర్స్, అలానే ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ అయితే చూసుకోవాలి. సో వీటన్నిటిని మీరు నవంబర్ లో కవర్ చేసుకుంటే మీ అడ్వాన్స్డ్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. సో నెక్స్ట్ మనం డిసెంబర్ మంత్కి వెళ్తాం. డిసెంబర్ మంత్ అనేది మనం ఇంకా ఫైనల్ పుష్ ఇవ్వాలి. ఇప్పుడు మ్యాథ్స్ నుంచి మనం వెక్టర్ ఆల్జిబ్రా, 3D జియోమెట్రీ, మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్, ప్రాబబిలిటీ, వీటన్నిటిని మీరు చూసుకోవాలి. ఫిజిక్స్ నుంచి చూసుకుంటే రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఉన్నాయి. దాంతోపాటు వేవ్ ఆప్టిక్స్, మోడర్న్ ఫిజిక్స్ నుంచి ఫోటో ఎలక్ట్రికల్ ఎఫెక్ట్, ఆటమ్స్, న్యూక్లియై అయితే ఉంటాయి. అలానే కెమిస్ట్రీ నుంచి కార్బాక్సిలిక్ యాసిడ్స్ అండ్ డెరివేటివ్స్, ఎమినీస్, బయోమాలిక్యూల్స్, పాలిమర్స్ అయితే చూసుకోవాలి. సో వీటన్నిటిని మీరు డిసెంబర్ 31 లోపు సిలబస్ కంప్లీట్ చేసుకునేలా ప్లాన్ చేసుకోవాలి. దాంతోపాటు మీరు ఒక డైలీ స్కెడ్యూల్ కూడా ప్రాపర్ గా ఫాలో అవ్వాలి. అందుకే మీకోసం నేను ఒక డైలీ స్టడీ స్కెడ్యూల్ కూడా ప్రిపేర్ చేశాను. సో పక్కా మీరు డైలీ 12 to 14 hours అనేది డెడికేటెడ్ గా స్పెండ్ చేయాలి. ఇప్పుడు కానీ మీరు 12 to 14 hours కానీ స్పెండ్ చేయగలిగితే రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అంతా కూడా మీరు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. సో నేను ఇప్పుడు ఒక టైం టేబుల్ చెప్తాను, దాన్ని ప్రాపర్ గా ఫాలో అయ్యేటట్టు ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు మీరు మార్నింగ్ 6 to 9 వరకు మ్యాథమెటిక్స్ పైన ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. తర్వాత మార్నింగ్ 9 to 12 PM ఏదైతే ఉందో దాన్ని మీరు ఫిజిక్స్ ఎక్కువ టైం పెట్టుకోవాలి. ఆఫ్టర్నూన్ ఇక్కడ మీరు 12 to 2 o'clock వరకు లంచ్ బ్రేక్ కానీ లేకపోతే మీకు బ్రేక్ టైం లాగా తీసుకొని ఆఫ్టర్నూన్ 2 to 5 PM ఏదైతే ఉందో కెమిస్ట్రీ పైన ఫోకస్ చేయాలి. ఈవినింగ్ 6 PM to 8 PM వరకు మీరు ప్రీవియస్ డే రివిజన్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ప్రిపేర్ అయ్యేలా ప్లాన్ చేసుకోవాలి. ఈ నైట్ 9 to 12 PM వరకు మీరు చేయాల్సింది ఏంటంటే క్వశ్చన్ ప్రాక్టీస్ చేయాలి, డౌట్స్ ఏమంటే క్లియర్ చేసుకోవాలి. ఈ 3 hours తో క్లోజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మన టైం టేబుల్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే రివిజన్ అనమాట. ఈ రివిజన్ కు కూడా ఒక మంచి స్ట్రాటజీ ఉంది, అదేంటో చెప్తాను. సో యూజువల్లీ మనకి జేఈ మెయిన్స్ ఫస్ట్ అటెంప్ట్ అనేది జనవరి లాస్ట్ వీక్ లో ఉంటుంది. సో జనవరి మంత్ మొత్తం కూడా మనం రివిజన్ కి ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు. సో వీక్ 1 లో మనం మ్యాథమెటిక్స్ కంప్లీట్ గా రివిజన్ చేసుకోవచ్చు, వీక్ 2 లో ఫిజిక్స్ కంప్లీట్ గా రివిజన్ చేసుకోవచ్చు, వీక్ 3 లో కెమిస్ట్రీ కంప్లీట్ రివిజన్ అయితే మనం కంప్లీట్ చేసుకొని వీక్ 4 వచ్చేసరికి మనం ఓన్లీ మాక్ టెస్ట్ అండ్ ఫైనల్ టచ్ అప్ లో ప్లాన్ చేసుకుంటాం. సో నైట్ మనం 9 to 12 కి రివిజన్
ఇంత టైం పెట్టుకోవాలి, షార్ట్ నోట్స్ ఒకటి మెయింటైన్ చేసుకోవాలి, అంతేకాకుండా ఫార్ములా షీట్స్, మైండ్ మ్యాప్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా, ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మన రివిజన్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మాక్ టెస్ట్ స్ట్రాటజీ అనమాట. ఈ మాక్ టెస్ట్ స్ట్రాటజీలో ఎవ్రీ 2 వీక్స్కి ఒక సబ్జెక్ట్ ఫుల్ సిలబస్ మాక్ టెస్ట్ తీసుకోండి. తర్వాత చాప్టర్ కంప్లీట్ అయిన తర్వాత చాప్టర్ వైజ్ టెస్ట్లు కూడా పెట్టుకోవచ్చు. అంతేకాకుండా మాక్ టెస్ట్ ఇచ్చిన తర్వాత డీటెయిల్డ్ అనాలిసిస్ మ్యాండేటరీగా చూసుకోండి. అలానే మిస్టేక్స్ని నోట్ చేసుకొని వీక్ ఏరియాస్ని ఐడెంటిఫై చేసుకోండి. తర్వాత మీకు ఇంకా ఒకవేళ రిసోర్సెస్ కావాలనుకుంటే నేను ఒక మంచి బుక్స్ని మీకు సజెస్ట్ చేస్తాను. ఓస్వాల్ జేఈ మెయిన్స్ బుక్. ఈ బుక్ని నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను. ఈ బుక్లో మీకు 183 చాప్టర్స్ కవర్ అయ్యి ఉంటాయి. టాపిక్ వైజ్ సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 24 ఇయర్స్ జేఈ మెయిన్స్ 2002 నుంచి 2025 క్వశ్చన్ పేపర్స్ కూడా ఉన్నాయి. అలానే చాప్టర్ వైజ్ వెయిటేజ్ అనాలిసిస్ ఉంది. 1700+ క్వశ్చన్స్ ఉన్నాయి. మైండ్ మ్యాప్స్, మినోమిక్స్ అవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. త్వరలోనే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఈ బుక్స్ని గివ్ అవేగా ప్లాన్ చేస్తున్నాం. సో మీరు ఎవరైనా మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వకపోతే వెంటనే ఎప్పుడే వెళ్ళి ఫాలో అవ్వండి. అది నేను ఇప్పుడు కొన్ని పాయింట్స్గా చెప్తాను, మీరు ఖచ్చితంగా వీటిని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏంటంటే 12 to 14 hours స్టడీ అనేది కన్సిస్టెంట్గా ఉండాలి. అంతేకాకుండా జీరో డిస్ట్రాక్షన్స్, అంటే మొబైల్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, మూవీస్ కానీ. అంతేకాకుండా రెగ్యులర్గా మాక్ టెస్ట్ని పెట్టుకోండి. ఎందుకంటే ఎంత చదివారు అనేది కాదు, ఎంత గుర్తుంది, ఎంత బాగా రాస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాబట్టి. తర్వాత ఎప్పుడైనా ఫెయిల్ అయినా సరే ఎప్పుడు దాన్ని గివప్ ఇవ్వద్దు. అంటే అయిపోయింది ఇంకా అక్కడతో క్లోజ్ అయిపోయిందని అనుకోకుండా నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అనేది బిల్డ్ చేసుకోండి. అంతేకాకుండా ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో హెల్త్ కూడా మనకు అంతే ఇంపార్టెంట్. సో హెల్త్ని కూడా ప్రాపర్గా మెయింటైన్ చేసుకోండి. సో వీటన్నిటితో పాటు మెంటల్ ప్రిపరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అలానే మెడిటేషన్ అండ్ ఎక్సర్సైజ్కి కొంత టైం పెట్టుకోండి. దానివల్ల మీకు స్ట్రెస్ అనేది రిలీఫ్ అవుతుంది. ఇప్పటి వరకు నేను చెప్పినంత క్లియర్గానే ఉంది కదా. ఇప్పుడు నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, వాటిని మీరు ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేయడం. ఇప్పుడు చాలా మంది ఫోన్ పట్టుకునేటప్పుడు ఒక పీడిఎఫ్ కోసమో నోట్స్ కోసమో అని చెప్పి ఫోన్ పట్టుకుని అక్కడ నుంచి ఇన్స్టా అని, యూట్యూబ్ అని చాలా టైం వేస్ట్ చేస్తారు వాళ్ళకి తెలియకుండానే. అలా కాకుండా సోషల్ మీడియా కోసం కొంత లిమిటెడ్ టైం పెట్టుకొని ఆ టైంలోనే మీరు సోషల్ మీడియాలో ఉండేటట్టు చూసుకోండి. తర్వాత మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోవడం మానేయండి. బికాస్ దానివల్ల ఇంకా మీరు డిమోటివేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఈ వీక్ నుంచి మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఒక కంప్లీట్ స్టడీ స్కెడ్యూల్ ప్రిపేర్ చేసుకోండి. దాంతోపాటు రిసోర్సెస్ని కలెక్ట్ చేసుకోండి. స్టడీ స్పేస్ని ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకోండి. డిస్ట్రాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని పక్క నుంచి తీసేయండి. ఇవన్నీ అయిన తర్వాత మీరు డైలీ ట్రాకింగ్ పెట్టుకోవాలి. అంటే ఒక రోజులో ఎన్ని హార్స్ కంప్లీట్ చేస్తారు స్టడీస్ అన్నది. ఒక టాపిక్ కంప్లీట్ అవ్వగానే నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం లాంటిది. డౌట్స్ ఏమైనా వస్తే ఒక లిస్ట్ లాగా మెయింటైన్ చేసుకోవడం కానీ, మాక్ టెస్ట్ స్కోర్ని ఎప్పటికప్పుడు రికార్డ్ చేసుకునే విధంగా కానీ, వీటన్నిటిని ఒక ట్రాకబుల్ ఐటమ్స్ లాగా మీరు ప్లాన్ చేసుకోవాలి. సో ఫైనల్గా నేను చెప్పేది ఒక్కటే, నెక్స్ట్ 5 months మీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. డిస్ట్రాక్షన్స్ వదిలేసి డ్రీమ్ కోసం మీరు కష్టపడాలి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ప్రతి ఐఐటీని కూడా ఒకప్పుడు మీలానే స్ట్రగుల్ అయ్యి వచ్చి ఉంటారు. డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడు గివప్ ఇవ్వలేదు. సో మీరు కూడా ఎప్పుడు గివప్ ఇవ్వద్దు. ఇలానే జేఈ మెయిన్స్ గురించి, జేఈ ప్రిపరేషన్ గురించి మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఆల్రెడీ ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళని కూడా మన ఛానల్లో ఫీచర్ చేస్తాము. ఇలాంటి ఎన్నో కొత్త కాన్సెప్ట్స్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో మీకు మా కాంటెంట్ అండ్ ఎఫర్ట్స్ నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నిజంగా ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే ఈ వీడియోస్కి నేను ఒక 1000 likes టార్గెట్ ఇస్తున్నా. మీకు జేఈ గురించి ఇంకే డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగండి. మీరు పెట్టిన ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.